డబ్బులు గుంజుతూ మోసాలు, అమెరికా నుంచి రప్పించి ఇంట్లో బంధించి, మత్తు పానీయం ఇచ్చి అసభ్యకర ఫోటోలు, బ్లాక్మెయిల్ చేస్తూ పెళ్లి చేసుకోమని బెదిరింపులు, బాధితుడి ఫిర్యాదుతో విషయం బయటకి, ఎంక్వైరీ చేసి కటకటాల్లోకి పంపిన పోలీసులు. తీయటి కబుర్లతో ఓ యువకులను ముగ్గులో దింపి అందిన మేరకు డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటన ఇదే. అమెరికాలో పనిచేస్తున్న ఒక ఎన్ఆర్ఐ యువకుడిని మాయ మాటలతో దగ్గరకు రప్పించుకుని బలవంతంగా నిశ్చితార్థం చేయించుకుని పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేసిన ఉదంతంతో చివరకు పోలీసులకు చిక్కింది. విశాఖ మురళీనగర్కు చెందిన కొర్రప్రోలు 25 ఏళ్ల జాయ్ జమీనా అనే యువతి అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ మనోహర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. విశాఖలో ఉంటున్న యువకుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి స్నేహితురాల్ని అంటూ పరిచయం చేసుకుంది. కొన్ని రోజుల పాటు మంచిగా నటిస్తూ మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా వారు నిరాకరించారు. దీంతో ఆమె అమెరికా నుంచి యువకుడిని రప్పించి విమానాశ్రయం నుంచి నేరుగా మురళీనగర్ ఎన్జీఓ కాలనీలో ఉంటున్న తన ఇంటికి తీసుకెళ్లింది. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఇరువురు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీసింది. వాటితో తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేసింది. భీమిలీలోని ఓ రెస్టారెంట్లో 5 లక్షలు ఖర్చు చేయించి తన స్నేహితుల సమక్షంలో బలవంతంగా నిశ్చితార్థం చేయించుకుంది. అనంతరం పెళ్లి చేసుకోకపోతే అభ్యంతరకర ఫోటోలను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ వేధింపులకు గురిచేసింది. ఎన్ఆర్ఐ మనోహర్ ను రోజుల తరబడి ఇంట్లో బంధించి ఆమె నుంచి తప్పించుకున్న బాధితుడు ఈ అక్టోబర్ 4వ తేదీన భీమిలి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితురాల నుంచి ల్యాప్టాప్, ఒక ట్యాబ్, 3 సెల్ ఫోన్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే తరహాలో పలువురిని మోసగించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆమె అనుచరులపైన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.